अयोध्या की महिमा तो खुद प्रभु श्री राम ने कही है। जन्मभूमि मम पुरी सुहावनी। అయోధ్య వైభవాన్ని, నా జన్మస్థలం ఒక ఆహ్లాదకరమైన నగరమని సాక్షాత్తు శ్రీరాముడే కీర్తించాడు. అయోధ్య కేవలం ఒక నగరం మాత్రమే కాదు, భారతీయ జీవన విధానం మరియు భారతదేశ నాగరికత. అయోధ్య మన దేశం యొక్క గొప్ప సంస్కృతి. ఇది శ్రీరాముని అయోధ్య. భారతదేశంలోని 7 పవిత్రమైన నగరాలలో అగ్రగామి మన అయోధ్య. ఆగస్టు 5, 2020న శ్రీరాముని ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విధంగా అన్నారు. మంత్రముగ్ధులవ్వకుండా ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని. ఆ మాటలు ఇప్పుడు మార్గదర్శక సూత్రాలుగా మారాయి. 30,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్తో 37 శాఖలు మరియు 178 కంటే ఎక్కువ ప్రాజెక్టులను కలిగి ఉన్న అయోధ్య యొక్క విజన్ భగవాన్ శ్రీరాముడి నగరమైన అయోధ్యను ప్రపంచంలోనే అసమానంగా మార్చడం. అల్లర్లు మరియు రక్తపాతాల వ్యథాంత కథ. అయోధ్య. శతాబ్దాలుగా అయోధ్య తీవ్రమైన రక్తపాతాన్ని చూసింది. 1528లో మొఘల్ చక్రవర్తి బాబర్ యొక్క సైన్యాధిపతి రామమందిరాన్ని ధ్వంసం చేయడం, మందిరంపై మసీదును నిర్మించడం అయోధ్య చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన చర్యగా నిలిచింది. ఈ వివాదం దీర్ఘకాల సంఘర్షణకు వేదికగా నిలిచింది. అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం భారతదేశ చరిత్రలో అత్యంత ఆందోళనకరమైన సంఘటనలలో ఒకటిగా నిలిచింది. ఈ వివాదం తారస్థాయికి చేరినప్పుడు అనేక అమాయక ప్రాణాలు బలయ్యాయి, అనేక సంఘర్షణలు మరియు రక్తపాతాలు చోటు చేసుకున్నాయి. ఈ నగరంలో జరిగిన నరమేధం, ఆ ఘర్షణలను, అల్లర్లను వివరంగా పరిశీలించడం ఎంతో ముఖ్యం. 1992 డిసెంబర్ 6 ఘటనలో కరసేవకులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకుని ఆలయంలోపై కట్టిన బాబ్రీ మసీదును కూల్చివేశారు. తీవ్ర ఘర్షణలు ప్రేరేపించడానికి వేర్పాటువాద, దేశ వ్యతిరేక శక్తులకు ఆయుధంగా మారి దేశం మొత్తం అల్లర్లు ప్రేరేపించబడ్డాయి. ముంబై అల్లర్లు. 1992 డిసెంబర్ నుండి జనవరి 1993 వరకు ముంబైలో జరిగిన అల్లర్లు భారతదేశ చరిత్రలో అత్యంత దుర్మార్గంగా నిలిచాయి. ఈ అల్లర్లు 2 దశలుగా చోటు చేసుకున్నాయి. మొదటి దశ డిసెంబర్ 6 తర్వాత జరిగినది. రెండవ దశ జనవరి 93లో తీవ్రతరంగా మారింది. ఈ ముంబై అల్లర్లలో సుమారు 900 మంది మరణించగా వేలాది మంది గాయపడ్డారు. గుజరాత్ అల్లర్లు. 2002లో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అల్లర్లు రామజన్మభూమి వివాదం కారణంగా జరిగాయి. ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్ వద్ద సబర్మతి ఎక్స్ప్రెస్లో ఉన్న కరసేవకులపై ముస్లిం మూకలు దాడి చేసి 59 మంది హిందువులను సజీవ దహనం చేశారు. ఈ ఘటన తర్వాత గుజరాత్లో ఘోరమైన అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో సుమారు 1,000 మంది మరణించారు. ఈ అన్ని ఘర్షణలు, రక్తపాతాలు భారతదేశ సామాజిక వ్యవస్థపై దీర్ఘకాలం ప్రభావం చూపాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక కుటుంబాలు శాశ్వతంగా నష్టపోయాయి. ఈ సంఘటనలు భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచాయి. భారత అత్యున్నత న్యాయస్థానం ఎట్టకేలకు నవంబర్ 2019లో రామమందిరాన్ని నిర్మించడానికి అనుకూలంగా ఒక మైలురాయి తీర్పును వెలువరించింది. అలాగే మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి ఆదేశించడంతో ఈ సుదీర్ఘ వివాదం తెరపడి శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న రామ్లల్లాకు దివ్య భవ్య రామమందిరాన్ని నిర్మించి బీజేపీ ప్రభుత్వం రెడ్ కార్పెట్ను పరిచి ఆహ్వానించింది. యావత్ దేశం చిరకాల వాంఛ నెరవేరింది. మందిర నిర్మాణంతో ఆగకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో అయోధ్య అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది. అయోధ్య ఇప్పుడు ఎలా ఉంది?
అయోధ్యధాన్లోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు 821 ఎకరాల్లో 2200 మీటర్ల పొడవు మరియు 45 మీటర్ల వెడల్పు రన్వేతో సిద్ధంగా ఉంది. ఈ విమానాశ్రయం యొక్క మొదటి దశ 1450 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తయింది. ప్రస్తుతం సంవత్సరానికి 10 లక్షల మంది విమాన ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. టెర్మినల్ ముందు భాగం అయోధ్యలో నిర్మించబడుతున్న శ్రీరామ మందిర నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఇంటీరియర్లు శ్రీరాముడి జీవితాన్ని వర్ణించే స్థానిక కళ మరియు పెయింటింగ్లతో అలంకరించబడ్డాయి. అయోధ్యధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా శ్రీరామాలయ సంగ్రహావలోకనంతో భక్తులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడానికి సిద్ధంగా ఉంది. అయోధ్య నగరంలో 13 కిలోమీటర్ల 4 లేన్ల రామ మార్గం, భక్తి మార్గం, శ్రీరామ జన్మభూమి పథం మరియు ధర్మ మార్గంతో పాటు 4 ప్రదేశాలలో అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ మరియు మల్టీలెవెల్ పార్కింగ్ వ్యవస్థలు నిర్మించబడ్డాయి. భగవాన్ శ్రీరాముడిని దర్శించుకునే యాత్రికుల సౌకర్యార్థం అయోధ్య అంతటా రోడ్లు విస్తరించబడ్డాయి. సుందరమైన పవిత్ర ఘాట్లు మరియు కుండులు దివ్యమైన మేకోవర్ ఇవ్వబడ్డాయి. అంతర్జాతీయ స్థాయి రెస్ట్రూమ్లు మరియు యుటిలిటీ సెంటర్లు, మురుగునీటి వ్యవస్థ, 24 గంటల నీటి సరఫరా, భూగర్భ విద్యుత్ లైన్లు మరియు 33 కంటే ఎక్కువ పార్కుల సుందరీకరణతో పాటు అత్యున్నత స్థాయి వ్యర్థాల నిర్వహణతో సహా ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించడానికి సమగ్ర అభివృద్ధి జరుగుతోంది. ఇతర నగరాల నుండి కనెక్టివిటీని మెరుగుపరచడానికి అనేక రైల్వే ఓవర్ బ్రిడ్జిలు మరియు హైవేలు 4 లేన్లకు విస్తరించడంతో పాటు అయోధ్య చుట్టూ రింగ్ రోడ్డు కూడా నిర్మించబడుతోంది. అయోధ్యకు యాత్రికుల లేదా పర్యాటకుల సందర్శనకు సంబంధించిన ప్రతి అంశం వారి యొక్క రాక నుండి బస వరకు అడుగడుగునా ఉన్నత స్థాయి సౌకర్యాలను అందించడానికి రూపొందించబడింది. అయోధ్య శ్రీరామునికి గర్వకారణం. శ్రీరాముడు భారతదేశానికి గర్వకారణం. అయోధ్య గొప్పతనాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం మన అందరి హక్కు. అలాగే అయోధ్యను భావితరాలకు అందించడం మన అందరి బాధ్యత కూడా. आवाज జై శ్రీరామ్. दूर तक जानी चाहिए.